మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, హోమ్ లోన్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే బడ్జెట్ ఉన్నా కూడా ఈఎంఐ పెట్టి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఉన్న డబ్బులంతా ఎందుకు పెట్టేసేయాలి, ఈఎంఐ పెట్టుకోవచ్చు కదా అని. అయితే ఒక్కసారి ఏంటంటే 50 లక్షలు ఉన్నటువంటి హోమ్ లోన్ని తీసుకుంటే కనుక మనం త్వరగా దాన్ని క్లియర్ చేయాలంటే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా? ఎలాంటి టిప్స్ వాడి దాన్ని మనం త్వరగా కంప్లీట్ చేసుకోవాలి అంటే? యాక్చువల్గా ఎవరైనా సరే ఈవెన్ డబ్బు 100% ఉన్నా సరే ఓన్ డబ్బుతో ఇల్లు కొనొద్దండి. లోన్ తీసుకుని కొంటమే బెటరు. ఎందుకంటే అన్నిటికన్నా తక్కువ ఇంట్రెస్ట్ దొరికే లోన్స్ అవే. అంటే అర్జెంట్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. 30-40 ఇయర్స్ ఇస్తారు మీకు. ఒక 25 ఏజ్లో మనం లోన్ తీసుకున్నామంటే మీ ఏజ్ ఎర్నింగ్ పవర్ అప్ టు 60 దాకా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు 25 years 30 years వరకు కట్టుకుంటూ పోవచ్చు అనమాట. కాబట్టి లోయెస్ట్ ఇంట్రెస్ట్ దొరికే మనీ ఈ ప్లానెట్లో ఏదైనా ఉందంటే హౌసింగ్ లోన్సే. అంటే ఎనీవేర్ బిట్వీన్ 7.5 నుంచి 9% లోపు దొరుకుతాయి అనమాట. అయితే అందరు ఖచ్చితంగా ఈఎంఐ కట్టాల్సిందే. సో ఇక్కడ కిటికీ ఏంటంటే మీరు సపోజ్ ఒక 50 లక్షల లోన్, మీరు అన్నట్టు 50 లక్షల లోన్ ఉందనుకోండి. 50 లక్షల లోన్కి 20 సంవత్సరాలు తీసుకున్నారనుకోండి, 9% వడ్డీ అనుకుంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మనం కట్టాల్సింది రఫ్ అరౌండ్ 45,000 అలా అవుతుంది మంత్లీ. మనం కట్టాల్సింది మంత్లీ 20 years కట్టాలి. 40,000 చొప్పున 44,000 చొప్పున. అయితే మనం కట్టే అమౌంట్లో ఇప్పుడు ఫస్ట్ మంత్ వచ్చింది అనుకోండి, మనం టోటల్లీ 44,000 కడుతున్నాం కదా, అందులో 37,500 మనం 44,000 కట్టాం అన్నప్పుడు మనం పెట్టిన అప్పు తీసుకున్న అప్పులోంచి తగ్గిద్దామనుకుంటాం కదా, మరి వాటి వడ్డీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ మంత్ నువ్వు కట్టే మనీ నువ్వు తీసుకున్న 50 లక్షల్లోంచి ఎంత తగ్గించుదా అంటే జస్ట్ 7,400 తగ్గిస్తుంది అంతే. అంటే మిగతా డబ్బులు మిగతా 37,000 దేనికి పోతాయి అంటే వడ్డీ కింద పోతాయి. అంటే క్యాపిటల్లో నుంచి బయటకు వచ్చేది కేవలం 7,000. ఇలా 7,000 తగ్గుకుంటూ పోతే నీకు అసలు 50 లక్షలు ఎప్పుడు తగ్గాల? ఇక్కడే ఒక స్మార్ట్గా మనం బిహేవ్ చేయొచ్చు అనమాట. ఆ బిహేవ్ చేయడం ఏంటంటే యూజువల్గా బ్యాంకర్స్ కనుక మీరు ఎక్స్ట్రా డబ్బు అని కట్టారనుకోండి, 5,000 10,000 ఎక్స్ట్రా కట్టారనుకోండి, ఆ క్యాపిటల్ తీసేస్తారు ఆ డబ్బుని. అలాగని చెప్పేసి మీరు 50 ఒకేసారి 1,00,000 కట్టారనుకోండి, క్యాపిటల్ తీసేయమని మళ్ళీ 1 month ఈఎంఐ ఎంత ఉంటుందో అంత లోపు అమౌంట్కి అయితే క్యాపిటల్ తీసేస్తారు. అప్పుడప్పుడు కావాలంటే లేదు 2-3 lakhs మీకు బోనస్ లాగా వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడేసి మేము తగ్గించుకోవడానికి సెలవు చేస్తారు. మీరు ఎంత త్వరగా మీరు కట్టిన క్యాపిటల్లో ఉంచి మనీ మైనస్ చేయగలిగితే అంత త్వరగా నీకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట. అందుకని ఫస్ట్ 5 years నరకం లోన్స్కి, ఎందుకంటే క్యాపిటల్ పెద్ద తగ్గదు. 5 years తర్వాత ఏమవుతుందంటే క్యాపిటల్ తగ్గుతుంది కాబట్టి మనకు బర్డన్స్ ఈజీ అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ 5 yearsలో సాధ్యంత వరకు ఏంటంటే ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా మనీ కడతాను ట్రై చేయండి. ఆ ఎక్స్ట్రా కడితే ఏమవుతుందంటే క్యాపిటల్లోంచి తగ్గిద్ది కాబట్టి వడ్డీలు త్వరగా రాపోతుంది. అందుకని ఈవెన్ 50 మనం తీసుకున్న లోను మనం తీసుకుంది ఒక 20 years అనుకోండి, దాన్ని ఈజీగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్ కట్టారు, మీరు ఫస్ట్ 45,000 కట్టారు, వడ్డీకి వదిలేసేయండి. అసలు ఎంత తగ్గింది? జస్ట్ 7,000 తగ్గింది. మీరు అదే టైంలో ఒక 20,000 ఎక్స్ట్రా కట్టారనుకోండి, ఆ మంత్ మీరు 27,000 తగ్గింది. అంటే 3 నెలల క్యాపిటల్ తగ్గిపోయింది కదా ముందే. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 44,000 ఈఎంఐ కట్టారు, మళ్ళీ ఎక్స్ట్రా 20,000 కట్టారనుకోండి, మళ్ళీ క్యాపిటల్ తగ్గుతుంది కదా. క్యాపిటల్ని ఎంత త్వరగా తగ్గించుకుంటే మీరు ఎంత త్వరగా క్లోజ్ అయిపోద్ది మీ లోను. అందుకని మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా డబ్బు ఏదైనా వస్తుంది అంటే ఏ మంత్కి ఆ మంత్ కట్టడం, లేదు అంటే 2-3 లక్షలు వచ్చినప్పుడు ఒకేసారి కట్టేసుకొని మనం దాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్యాంకర్స్ ఎప్పుడు కూడా మీరు ఎన్ని చిట్టీలు కట్టారో అంతకన్నా ఎక్కువ డబ్బు తీసుకోడు వాళ్ళు. ఒకసారి బ్యాంకర్స్తో మాట్లాడుకోండి. సో మనం కట్టే డబ్బు ప్రిన్సిపల్స్ని తగ్గించే మనీ అయి ఉండాలి, ఇంట్రెస్టే కాకుండా ప్రిన్సిపల్ తగ్గించడం ప్లాన్ చేసుకుంటే అది స్మార్ట్ డిసిషన్ అనమాట. అందుకని మీరు ప్రతిసారి మనం 50 లక్షలలో మన ప్రతి ఇన్స్టాల్మెంట్లో మనం కట్ చేస్తుంది క్యాపిటల్లో ఉంచి కేవలం 7,400 కట్ చేస్తున్నారు. దాన్ని ఎంత త్వరగా కట్ చేయగలిగితే అంత త్వరగా మీ లోన్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్స్ట్రా ఒక 10,000 20,000 కడుతూనే ఉండాలా. ఎంత త్వరగా కడితే అంత. ఈలోపు దివాళీ ఆ టైంలో బోనస్ వస్తాయి కదా, బల్క్లో కట్టచ్చు. 2-3 lakhs అలా కట్టారు. క్యాపిటల్ ఎంత త్వరగా తగ్గించుకుంటే వడ్డీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకని 20 సంవత్సరాల లోన్స్ కూడా మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళలో మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ తీసుకోండి, లోన్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చే ఇంట్రెస్ట్ అది. కావాలంటే మిగతా డబ్బులు మిగిలిన అనుకోండి, మీకు మల్టిపుల్ అసెట్ క్లాస్లో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ అచ్చం లోన్ తీసుకోకుండా ఓన్ డబ్బు కట్టామనుకోండి, మనీ అంతా బ్లాక్ అయిపోతుంది. అంటే క్యాష్ ఫ్లో ఏమి ఉండదు కదా, అనవసరం స్టక్ అయిపోతాం అనమాట. అందుకని లోన్ తీసుకోండి, బట్ అప్పుడప్పుడు అడిషనల్ అమౌంట్ కడుతూనే ఉండండి. అంటే బ్యాంకులు క్లియర్గా మాట్లాడండి, మీ అడిషనల్ డబ్బు కడితే క్యాపిటల్ నుంచి తగ్గిస్తారు కదా అనే విషయం. యూజువల్గా అడిషనల్ అమౌంట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ డిడక్షన్లో ఉంటుంది.
అంటే ఇంట్రెస్టే కాకుండా మనం ఇన్సెంటివ్స్ కానీ బోనస్లు ఇలాంటివి ఏమైనా వస్తే వచ్చినప్పుడు పే చేసేసుకుంటూ అవును. ఉండాలి. అవును, ఎందుకంటే అది కూడా ఫస్ట్ 5 years లోనే, ఫస్ట్ మళ్ళీ 5 years లోనే. తర్వాత 5 years నువ్వు కట్టపోయినా ఆటోమేటిక్గా అదే తగ్గుతుంది కదా. Yes, yes. బట్ మొదట్లో నువ్వు తగ్గించావు అనుకోండి, దీని ఎఫెక్ట్ కాలికి ఉంటుంది. ఊహించుకోండి, మన క్యాపిటల్ నుంచి తగ్గేది ఫస్ట్ మంత్ 7,400 కదా. మీరు ఒక్కసారి 7,400 ఎక్స్ట్రా కట్టారనుకోండి, 2 months క్యాపిటల్ ముందే తగ్గించాం ముందు కదా, తగ్గించేసాం. వడ్డీ కూడా తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. Yes. అది చాలా హెల్ప్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్. Yeah. ప్లస్ బోనస్ అవి వచ్చినప్పుడు ఎక్స్ట్రా. అందుకని మీరు ఎప్పుడైనా ఒక మంత్లీ కాంట్రిబ్యూషన్ ఒక 10,000 15,000 అలా పెట్టుకున్నారనుకోండి, సూపర్ ఉంటుంది. యూజువల్గా 1 month EMI దాకా అలౌ చేస్తారు. అంటే Yes. ఏంటి, మనం 45,000 కట్టామనుకోండి, వాళ్ళు ఇంకో 45,000 అలౌ చేస్తారు క్యాపిటల్ నుంచి డైరెక్షన్ కావాలంటే. Yes. అప్పుడు మీరు ఎక్స్ట్రా డబ్బు తీసుకొచ్చి దాన్ని ఇచ్చారనుకోండి, క్యాపిటల్ 45,000 తగ్గటం అంటే క్యాపిటల్ మీద నుంచి మామూలు విషయం కాదు. ఒక 1 year డబ్బు ఎంత తగ్గినట్టు 75,000 కడితే ఒకేసారి Yes. కడితే. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా సార్, మనం లోన్కి వెళ్ళినప్పుడు, బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు Hmm. ఇదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేయరు, అంత టైం ఉండదు. వాళ్ళు బ్రోచర్లో ఇస్తారు, మీరు చూసుకోమంటారు మిమ్మల్ని అందరినీ. అందుకని మీరు ఏదన్నా ఒక పెద్ద అసెట్ కొనేటప్పుడు బెటర్ టాక్ విత్ కన్సల్టెంట్. Yes. రిలవెంట్ కన్సల్టెంట్ కలిసారనుకోండి, అందులో లూప్ హోల్స్, టాక్సేషన్స్ ఇలాంటివన్నీ మీకు చెప్తారు. దాని గురించి ఎలా తగ్గించుకోవచ్చు చెప్తాడు. అంటే ట్యాక్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మీకు చెప్తారు. పెద్ద సెట్లు ఎప్పుడు లేదు, అడ్వైజ్ తీసుకుని కొంటాం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గుడ్ బ్యాడ్ వరస్ట్ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఫోమో ఫ్యాక్టర్ తోటి వేరే వాళ్ళు చెప్పకుండా మనమే కొన్నాం అనుకోండి, ట్రాప్ అయిపోతుంది ఇది. అంటే చాలామంది చూస్తే లేదు, వాళ్ళు అతిగా వాళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువ ఊహించుకొని ఫ్యూచర్లో అమ్మేయచ్చు కదా, ఫ్లిప్ చేయొచ్చు కదా అన్నట్టు కొంటా ఉంటారండి. తర్వాత కట్ల స్టక్ అయిపోతూ ఉంటారు. ఎలం పట్ల సీల్డ్ మొత్తం అవే కదా, ఎలం పట్ల సీల్ నాట్ అయిపోయి అనమాట. అందుకని బెస్ట్ ఏంటంటే కన్సల్టెంట్తో మాట్లాడండి. లోన్ ఎంత దొరుకుతుంది, మాకు ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, మధ్యలో 1-2 EMIలు కట్టకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ మా దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంటే తగ్గించే ఛాన్స్ ఉందా, తగ్గితే ఏ ఛాన్స్ ఉంది, ఇలా మాట్లాడారనుకోండి మనకు వాటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా సరే డీప్ వర్క్ అంటాం కదా, ప్రతి చోట అది పనిచేస్తుంది, ఇక్కడ కూడా అంతే. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.